అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొందరు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతుంటే ఇంకొందరు చైల్డ్ స్నాచింగ్ కు పాల్పడుతూ మహిళలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర శివారు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంలో దొంగలు మరోసారి హల్చల్ చేశారు. ఏకకాలంలో 2 వైన్సుల్లో చోరీ చేసి నగదుతో పాటు విలువైన మద్యం బాటిళ్లను అపహరించారు. ఈ ఘటనతో వైన్స్ యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్స్ షాపుల్లో వరుస చోరీలు చేస్తూ మద్యం బాటిళ్లను నగదును మాయం చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో మరోసారి వెలుగు చూసింది. తాజాగా సాగర్ రహదారిపై ఉన్న మల్లికార్జున వైన్స్, మంగల్పల్లి గేట్ సమీపంలో ఉన్న కనకదుర్గ వైన్స్లలో తాజాగా కొందరు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ పైకప్పు రేకులను కట్ చేసి అనంతరం షాపులోకి చొరబడి ఆ తర్వాత 35,000 రూపాయలు విలువ చేసే విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇంతేకాదు 40,000 రూపాయల నగదు కూడా ఎత్తుకెళ్లినట్లు వైన్స్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతటితో సరిపెట్టారా అంటే అదీ లేదు. వైన్స్లలోని సీసీటీవీ ఫుటేజ్ ఉన్న డీవీఆర్ బాక్స్ ను సైతం ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారని షాప్ యజమానులు తెలిపారు. ఇక చేసేదేం లేక వైన్స్ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే గతంలో కూడా ఇదే వైన్స్లలో చోరీలు జరిగినట్లు కూడా సమాచారం. దీంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.